అడవిలో ఒక జింకకి దాహం వేసి అటూ ఇటూ తిరుగుతుంది. ఒక నదిని చూసి ఆ నది దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడానికి తల వంచుతుంది. నీళ్లు తాగబోతూ కుడివైపు చూస్తుంది. అక్కడ వేటాడడానికి ఒక వేటగాడు ఉంటాడు. ఎడమ వైపు చూస్తుంది. అక్కడ సింహం మాటు వేస్తుంది. నీళ్లు తాగడం మానేసి ప్రాణాలు కాపాడుకుందామని వెనక్కి తిరిగి పారిపోదాం అనుకుంటుంది. వెనక్కి తిరిగి చూస్తే పెద్ద పెద్ద మంటలతో అడవి కాలిపోతుంది. ఎటు వెళ్ళడానికి దారి లేదు. ఒక పక్క వేటగాడు, మరో పక్క సింహం, ఇంకా మంటలు. ఎలాగైనా చావు తప్పదనుకొని అదేదో దాహం తెచ్చుకొని నీళ్లు తాగి చనిపోదాం అనుకొని నీళ్లు తాగుతుంది. అప్పుడే అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురుస్తుంది. మండుతున్న మంటలు ఆరిపోతాయి. వాన పడ్డం వల్ల వేటాడడానికి చేయి జారి వేసిన బాణం గురి తప్పి సింహానికి తగులుతుంది. వెంటనే ఆ సింహం కోపంతో ఆ వేటగాడిని చంపడానికి వెంటబడుతుంది. అలా జింక ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఒక్కోసారి మన జీవితంలో కూడా సమస్యలు చుట్టుముట్టి మనకి ఊపిరానివ్వకుండా చేస్తాయి. అలాంటప్పుడే కంగారు పడకుండా ఓపికగా తెలివిగా ఉంటే ఏదో రూపైన సమస్యల నుంచి తప్పించుకోగలం.